హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే చికెన్ పకోడీ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోకి నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చికెన్ తినకూడదు అంటున్నారు కదండి. ఎందుకో తెలీదు, చికెన్ తినాలనిపించింది. అందుకే బాగా ఈరోజు చికెన్ పకోడీ చేసుకుందామని ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకొచ్చాను. తీసుకురాగానే ఫస్ట్ దాన్ని కొంచెం పసుపు అలాగే కళ్ళుప్పు వేసి నీట్గా ఒక 2 times వాష్ చేశాను. తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాను. చూడండి, కొన్నేమో సాఫ్ట్ పీసెస్ ఉన్నాయి, కొన్నేమో బోన్స్ పీసెస్ ఉన్నాయి. మనం పకోడీ చేసుకునేటప్పుడు ఇట్లా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే మొత్తం అన్ని మెత్తడి ముక్కలు అయితే మాత్రం పీచుగా ఉన్నట్టు ఉంటుంది చికెన్ పకోడీ. అందుకని చెప్పి నేను అవి కొంచెం ఇవి కొంచెం తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు, నెక్స్ట్ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్. మనం ఇందాక కూడా సాల్ట్లో వాష్ చేసాం కదా, అందుకని చూసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 2 నిమ్మకాయ రసం ఉంటుంది కదా, అది దీనివల్ల అయితే నిమ్మకాయ రసం వల్ల టేస్ట్ చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడినంత కారము, కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువగా తీసుకోండి, లేకపోతే లిమిటెడ్గా తీసుకోండి. అలాగే కొంచెం చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడరు. నెక్స్ట్ గరం మసాలా. మీ దగ్గర గరం మసాలా లేకపోతే స్కిప్ చేసేసి చికెన్ మసాలా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకుంటున్నాను కరివేపాకు. ఫ్రైలో మాత్రం దీని టేస్ట్ హైలైట్ అని చెప్తాను నేనైతే. మాత్రం చాలా బాగా వచ్చింది, కరకరలాడతా. ఇప్పుడు కరివేపాకు తీసుకున్నాం కదా, నెక్స్ట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇవన్నీ మీరు కావాలనుకుంటే కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. నాకైతే మాత్రం యాడ్ చేయటం వల్ల ఇవే టేస్ట్ హైలైట్గా అనిపించినాయి. పకోడీలో టేస్ట్ సూపర్గా వచ్చింది. మీరు ఎగ్జాక్ట్గా ఇవే మెజర్మెంట్స్తో చేసి ఒకసారి ట్రై చేయండి. చికెన్ పకోడీ ఎంత టేస్ట్గా ఉంటుందంటే బయట కూడా కొనాల్సిన అవసరం లేదు, హెల్దీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ కొత్తిమీరని కట్ చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే పకోడీ మాత్రం చాలా సాఫ్ట్గా వచ్చింది. నేనైతే మాత్రం నైట్ అంతా పెట్టలేదు, కానీ ఒక 3 hours, ఎగ్జాక్ట్గా 3 hours ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత ఫ్రై చేస్తే అసలు ముక్క ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చిందో. నెక్స్ట్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకి చాలా బాగా పట్టింది. ఇదేం చేశానంటే మార్నింగ్ కలిపి పెట్టుకొని ఈవినింగ్ మా పిల్లలకి స్నాక్స్ కింద చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్ టేస్ట్ అయితే చాలా ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం తీసుకున్న 1/2 kg చికెన్కి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కరెక్ట్గా, అలాగే 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి. మీరు బియ్యపిండి తీసుకుంటేనే పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఈ బియ్యపిండి కాకుండా కార్న్ఫ్లోర్ తీసుకున్నామంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏ పౌడర్ కావాలనుకుంటే ఆ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. నేనైతే కొంచెం క్రిస్పీగా ఎక్కువ రావడానికి 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి అయితే యాడ్ చేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. ఇంకా అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకుంటే పిండిగా ఉంటుంది పకోడీ అంతా. కాబట్టి ఒక లిడ్ పెట్టేసుకొని, అంటే ఒక మూత పెట్టేసుకొని మనము జస్ట్ 3 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు నైట్ చేసుకొని పెట్టేసుకొని మార్నింగ్ చేసుకున్నారంటే ఇంకా అసలు టేస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. నాకు టైం ఉన్నంత వరకు 3 hours అయితే పెట్టాను. నేను 11:30కి అట్లా చేశాను. ఈవినింగ్ మా పాప వాళ్ళకి స్నాక్స్ కింద 4కి అయితే చేశాను అనమాట. అప్పటి వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచాను. తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటకు తీసిన తర్వాత ఒకసారి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి బాగా. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం టైట్గా అయినట్టు అవుతుంది పిండి అంతా. అందుకని చెప్పి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని జీడిపప్పు అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఈ పకోడీలో జీడిపప్పు కూడా హైలైట్ అని చెప్పాలి. ఆయిల్లో ఫ్రై అయ్యి జీడిపప్పు కూడా చాలా క్రంచీగా వచ్చినాయి అనమాట. అందుకని చెప్పి జీడిపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. పకోడీ వేసేటప్పుడు ఒకసారి జీడిపప్పు వేసి చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని
ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ 1 బై 1 వేసుకుంటే చికెన్ పకోడీ అయితే ఇంట్లోనే మనం హెల్తీగా అయితే చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం వల్ల పకోడీ అంతా చాలా క్రిస్పీగా వస్తుంది. ఎంత క్రిస్పీగా వచ్చిందో మీరు తర్వాత వీడియోలో లాస్ట్కి చూద్దరు. కానీ ఇప్పుడైతే ఈ మధ్య చికెన్ తినకూడదు అని తెగ చెప్తున్నారు కదా. కొందరేమో చికెన్ హీట్ చేస్తే ఆటోమేటిక్గా వైరస్ అనేది ఏమి ఉండదు, తినొచ్చు అని చెప్తున్నారు కదా. అది చెప్తున్నారు, ఇది చెప్తున్నారు. ఎలా అయినా ఉండని, తినాలనుకున్నోళ్ళు ఎప్పుడైనా తినాలి అనుకుంటారు. నేనైతే మాత్రం సేమ్ అలాగే అనుకుంటాను. మనకి తినాలనిపించినప్పుడు తినేయటమే, ఇది కావాలంటే అది. తర్వాత మనం తిందాం అనుకున్నప్పుడు మన దగ్గర టైం లేకపోవచ్చు. అందుకని చెప్పి అసలు చాలా క్రేవింగ్ అనిపించింది చికెన్ పకోడీ తినాలి అని చెప్పి. అందుకని చెప్పి బయట తెచ్చుకొని తినటం కన్నా కానీ మనం హ్యాపీగా ఇంట్లో చేసుకుంటేనే ఇంకా నలుగురు ఎగస్ట్రా తినొచ్చు. మనం బయట డబ్బులు పెట్టి తెచ్చుకుంటే ఒకళ్ళే తింటారు. ఈ చికెన్ పకోడీ అయితే నాకు బాగా అలవాటు చేసింది మా డాడీ. మా డాడీ అయితే చికెన్ పకోడీ తెస్తే టేస్ట్ చాలా బాగా అద్దిరిపోయేదన్నమాట. ఇప్పటికీ నేను ఎప్పుడైనా మా ఇంటికి వెళ్తే మా డాడీ ఫస్ట్ చికెన్ పకోడీ తెస్తాడు. నాకు అంత ఇష్టం చికెన్ పకోడీ అంటే. ఎగ్జాక్ట్గా స్ట్రీట్ స్టైల్లో వాళ్ళు యాడ్ చేసే మసాలాల వల్ల ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా, దానివల్ల చికెన్ ఇంకా ఎక్కువగా తినాలనిపించింది. దానికన్నా కానీ ఇట్లా మనం ఇంట్లో హెల్తీగా చేసుకొని చికెన్ పకోడీ తింటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేనైతే మాత్రం ఎగ్జాక్ట్గా వాళ్ళలాగా చేయలేకపోయినా కానీ మనం ఇంట్లో ఉన్న మసాలాలతో మనకి తగ్గట్టు ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకొని అయితే చికెన్ పకోడీ అయితే చేసేసుకున్నాను. ఎందుకో తెలీదు ఈ మధ్య ఏ రెసిపీస్ చేసినా పర్ఫెక్ట్గా సూపర్ అంటే సూపర్ వస్తున్నాయి. ఏంటంటే మనం ఇష్టంగా కాన్సన్ట్రేషన్ అంతా వంట మీద పెట్టి చేస్తే ఏ రెసిపీ అయినా సరే, ఎంత కష్టమైన రెసిపీ అయినా సరే మనకి రావాలి, వచ్చి తీరుతుంది అని చెప్పి నేను చేస్తుంటే నాకు అర్థమవుతుంది. ఈ రెసిపీ అయితే ఎంత బాగా వచ్చిందంటే మా పాప బాబు చాలా ఇష్టంగా సూపర్ ఉందని చెప్పి తిన్నారు. నిజంగా వాళ్ళు చెప్తాం కాదు, టేస్ట్ అయితే భలే వచ్చింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లాగా పకోడీ అంతా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా క్రిస్పీగా బాగా వస్తుంది. కాబట్టి ఇట్లాగా నాకు 3 వాయిలు అంటే 3 టైమ్స్ అయితే నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. 3 టైమ్స్ అంటే నాకు 3 వాయిల్ అయితే అయినాయి చికెన్ పకోడీ నేను తీసుకున్న 1/2 కేజీ. ఇంకోటి ఏంటంటే నేను బోన్స్ అట్లాగే మెత్తడి ముక్కలు కలిపి తీసుకోవటం వల్ల ఫ్రై ఇంకా బాగా వచ్చింది. మీరు ఎగ్జాక్ట్గా చేయాలనుకుంటే మాత్రం బోన్స్ అలాగే పీసెస్ 2 కలిపి తీసుకోండి. టేస్ట్ అప్పుడే బాగొస్తుంది. చూసారు కదా, మీకు ఆడ వీడియోలో చూస్తుంటేనే పైన ఎంత క్రిస్పీగా వచ్చిందో అర్థమైపోయి ఉంటుంది నాకు తెలిసి. క్రంచీగా వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఈ రెసిపీలో హైలైట్ జీడిపప్పు కూడా క్రంచీగా కొరుకుతుంటే కర్రలాడితే అట్లా వచ్చింది. ఆనియన్స్ పెట్టుకొని టమాటో కెచప్ కూడా పెట్టుకొని తింటుంటే మాత్రం సూపర్ ఉంది. కానీ మా పిల్లలకి టమాటో కెచప్ వద్దు అని చెప్పి నేనైతే ఓన్లీ ఆనియన్స్ వేసి ఇచ్చాను. లైట్గా పైన నిమ్మకాయ కూడా పిండుకుంటే భలే వస్తుంది అనమాట టేస్టు. ఇంకా మళ్ళీ దగ్గు వస్తుంది మా పిల్లలకి ఎందుకని చెప్పి పైన నిమ్మకాయ పిండకుండా అయితే ఇచ్చాను. ఇట్లాగా నా చేతిలో ఉన్న పీస్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత క్రంచీగా వచ్చిందో. బయట తెచ్చుకొని తింటాం కన్నా ఇట్లాగ ఇంట్లోనే మనం చేసుకుంటే కడుపు నిండా తినొచ్చు, అలాగే చాలా క్వాంటిటీలో అయితే తినొచ్చండి. అందుకని ఒకసారి నేను చెప్పిన మాట విని నా ప్రాసెస్లో చికెన్ పకోడీ అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్లాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.